నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారం కలుషితం కావడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. పేరు వలమల ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు. ఈరోజు దేవరకొండ మండలంలోని ముదిగొండ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల గురుకుల పాఠశాలలో దాదాపు 20-25 మంది కలుషిత ఆహారం వలన ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ చికిత్స పొందా ఉన్నారు. ఇవాళ ప్రధానంగా అక్కడ కలుషిత ఆహారం రాత్రి వండిన చికెన్ వలన ఇవాళ మోషన్స్ అయిన ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ కావచ్చు, ఎవరు వాళ్ళు ఇవాళ లీవ్లో ఉండి ఆయన అనారోగ్య సమస్యలో ఉండి లేకపోవడంతో అక్కడ సరైన ఇన్ఛార్జ్ ఉన్నవారు కూడా సరైన శ్రద్ధ చూపడం వల్ల ఇవాళ ఈ ఫుడ్ పాయిజన్ అనేది కూడా కావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అక్కడ ఆయన వార్డెన్ కూడా అక్కడ ఉండట్లేరు. ఇవాళ వేరే వారిని పెట్టాలని చెప్పేసి గతంలో కూడా విద్యార్థి సంఘాలు కూడా ఇవాళ టీటీడీ వారికి అందరికీ వినతులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకుండా అట్లే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ దాటిపైన సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కూడా జరిగింది. ఇవాళ మరి ఇంకొకటి ఏంటంటే ఇవాళ రాత్రి చికెన్ పెట్టాలంటున్నారు. ఆ చికెన్ అనేది కూడా ఇవాళ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, కుళ్ళిపోయిన చికెన్, ఖరాబ్ అయిన చికెన్ ఉండడం వల్లనే ఇవాళ ఈ ఫుడ్ పాయిజన్ కారణం అని చెప్పి కూడా మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఈ యొక్క ఫుడ్ పాయిజన్ కారణమైన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తాం. వెంకటేష్ బుడిగే, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి. ఈరోజు దేవరకొండ మండల పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి వార్డెన్ గారు డయాలసిస్ తోని ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బందులకు గురవుతారు. పిల్లలకు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటన గురించి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ నల్గొండ డిటిడబ్ల్యూ గారికి అక్కడ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ ఉండలేడు, తక్షణమే పర్యవేక్షణ కోసం ఒక వార్డెన్ని నియమించాలనేసి కూడా మేము దశల వారీగా ఉద్యమాలు చేస్తూ వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇంకా వరకు కూడా ఒక వార్డెన్ని పర్యవేక్షణ పెట్టకపోవడంలో దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. సుమారుగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో 33 మందికి అస్వస్థతకు గురైనారు. వాళ్ళకు తక్షణమే పర్యవేక్షించి వైద్యానికి జిల్లా కలెక్టర్ గారు స్పందించి విద్యార్థులు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి